సహకరించినటువంటి సహోదరులకు మనందరి తరపున హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం వచ్చేసి ఆరాధన అనేటువంటి అంశం గురించి కొద్దిసేపు దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం పేరు ఆరాధన. నిజంగా సమాజంలో ఆరాధన అనగానే ఆరాధించేటువంటి వ్యక్తులకు కూడా సరైనటువంటి నిర్వచనం తెలియకపోవటం ప్రస్తుత సమాజంలో మనకు కనబడుతుంది. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చేటువంటి మనం కూడా ఎక్కడికి వెళ్ళారు అని ఎవరన్నా అడిగితే మనం చెప్పేటువంటి మాట, ఈరోజు మేము ఆరాధనకి వెళ్ళామండి, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళామండి అనేటువంటి మాట మనం చెప్తూ ఉంటాం సహజంగా. ఆరాధన అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది ఏంటి అంటే, ఉదయం 10:30 నుంచి 12:30 వరకు ఒక టైం మనం పెట్టుకొని టైంకి మనం దేవుని మందిరానికి వెళ్ళి కొన్ని పాటలు పాడి దేవుని వాక్యాన్ని విని ప్రభు వల్ల తీసుకొని ముగింపు ప్రార్థన అయ్యేంత వరకు కనుక మనం అందులో ఏకీభవించి తిరిగి మళ్ళీ మన కుటుంబాలకు వచ్చేయంగానే మనం అనుకుంటున్నాం, ఈరోజు నేను దేవుణ్ణి ఆరాధించాను అని చెప్పి అనుకుంటున్నాం మనం. నిజానికి ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు ఆరాధనలో ఏకీభవించడం అనేటువంటిది నేను ఆరాధించడం కాదు అని నేనైతే అనను. కానీ నిజంగా దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో అది ఎంత టైం అని మనం ఆలోచిస్తే ఒక వారంలో సుమారుగా 168 గంటలు ఉన్నాయండి. ఒక వారానికి వచ్చేసి 168 గంటలు ఉంటే 168 గంటల్లో 2 గంటలు మాత్రం మనం దేవునికి ఆరాధన అని ఒక సమయాన్ని కేటాయించి ఈ 2 గంటలు మాత్రమే మనం దేవుణ్ణి ఆరాధిస్తూ కూర్చుంటే ఒక వారంలో మనం ఎంత శాతం దేవుణ్ణి ఆరాధించినట్టో తెలుసా? 0.5% అండి. అంటే 100లో ₹0.50 మాత్రమే మనం ఆరాధించినట్టు లెక్క, మన భాషలో చెప్పుకోవాలనుకుంటే. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి 168 గంటల్లో నేను దేవునికి ఇచ్చేటువంటి సమయం 2 గంటలు మాత్రమే అని మనం అనుకుంటే, అది కూడా ఎలా? వచ్చినప్పటి నుంచి 2 గంటల సమయం ఖచ్చితంగా మనం ఆరాధనలో ఉండి దేవునిని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని వింటూ మనం ఉన్నటువంటి 2 గంటల సమయంలో వేరే ధ్యాస లేకుండా, వేరే ఆలోచన లేకుండా మనం దేవుని మందిరంలో కనుక ఉంటే మనం దేవునికి ఇచ్చేటువంటి సమయం ఎంతంటే 100లో ₹0.50 మాత్రమే. అంతే కదండి. 168 గంటల్లో 2 గంటలు మాత్రమే మనం దేవునికి ఇస్తున్నాము అంటే మనం ఎంతసేపు ఆరాధన చేస్తున్నామంటే మన భాషలో చెప్పుకోవాలనుకుంటే 100లో ఒక ₹0.50. ఇంకెంత ఉంది? 99.5. అంత శాతం మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి టైం మనకు దొరకట్లా. నిజంగా ఇచ్చేటువంటి 2 గంటల సమయం కూడా మనం దేవునికే ఇస్తున్నామా? లేదండి. 2 గంటల సమయంలో మనం ఇక్కడ కూర్చొని ఎన్ని ఆలోచనలు చేస్తుంటామో. మన బాడీ అయితే ఇక్కడ ఉంటుంది కానీ మైండ్ మాత్రం ఇక్కడ ఉండదు. మరి ఇలా మనం లెక్కేసుకుంటే నిజంగా మనం దేవుణ్ణి ఏం ఆరాధించినట్టు? దేవుణ్ణి ఈ భూమి మీద నువ్వు ఎందుకు పుట్టించావయ్యా మనుషుని అంటే, ఇదిగో నా మహిమ నిమిత్తం అని చెప్పి ఆయన అంటున్నాడు. మరి నిజంగా దేవుణ్ణి మహిమపరిచేటువంటి బిడ్డలుగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనం ఉన్నామా లేదా ఒకసారి ఆలోచిస్తే నిజంగా ఎంతమంది మహిమపరుస్తున్నాం? ఎలా దేవుణ్ణి మనం మహిమపరుస్తున్నాం? ఆరాధన అనేటువంటి ఒక పేరు మనం పెట్టుకొని వారానికి 2 గంటలు మాత్రమే దేవుని మందిరంలోనికి వచ్చి కాసేపు పాటలు పాడి దేవుని వాక్యం విని ప్రభు వల్ల తీసుకొని ఈ వారానికి నా సమయం అయిపోయింది, నా పని అయిపోయింది అని తిరిగి మనం వెళ్ళిపోతే నిజంగా దేవుడు ఆనందపడతారా? ఒకసారి ఆలోచించండి. ఇదేనా దేవుడు కోరుకునేటువంటి ఆరాధన? అపోస్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట అంటాడు, మనం చూడగలిగితే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును
ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు పౌలు గారు. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే మీ శరీరాలను దేవునికి సమర్పించుకోండి. మీ శరీరాలను అంటే మీ కళ్ళు, మీ నోరు, మీ చెవులు, మీ చేతులు, మీ కాళ్ళు, ప్రతిదీ దేవుని కొరకే సమర్పించుకోవడం. అంటే ఇవి నీవు కావేక. నువ్వు మాట్లాడేటువంటి మాట దేవుని కొరకై ఉండాలి, నువ్వు నడిచేటువంటి నడక దేవుని కొరకై ఉండాలి, నువ్వు చేసేటువంటి పని దేవుని కొరకై ఉండాలి. సజీవ యాగం అంటే మిమ్మల్ని మీరు దేవునికి మీరు సమర్పించుకోవాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. ఇది మీరు చేయవలసినటువంటి ఆరాధన అంటున్నాడు. మరి ఎంతమంది దేవునికి మనం సమర్పించుకున్నాం? ఎంతమంది దేవుడు అనుకున్నట్టుగా మనం బ్రతుకుతున్నాం? నిజంగా వర్షిప్ అంటున్నాం మనం ఇంగ్లీష్లో. ఆరాధన అనగానే వర్షిప్ అంటున్నాం. ఈ వర్షిప్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి? పాత ఇంగ్లీష్ పదమైనటువంటి వర్త్ ప్లస్ షిప్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. వర్త్ షిప్ అన్నాడు. వర్త్ షిప్ అంటే దాని అర్థం ఏంటంటే, వర్షిప్ అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మన నుంచి, దేవుడు ఎంత విలువ కలిగినటువంటి వాడో అంత విలువను ఆయనకి ఇస్తూ మనం బ్రతకటం అంటే అర్థమవుతుందండి. అసలు ఆరాధన అంటే ఏంటంటే, దేవుడు ఎంత విలువైనటువంటి వాడో మనం తెలుసుకొని ఆయనకు విలువకు తగ్గట్టుగా మనం బ్రతకటం, ఆయన విలువ కాపాడే విధంగా మనం బ్రతకటం, ఇది ఆరాధన అంటే. మన పాటలు పాడినంత మాత్రాన ఆరాధన అయిపోదు, వాక్యం విన్నంత మాత్రానే ఆరాధన అయిపోదు. ఆదివారం నాడు మానకుండా వారంలో, సంవత్సరంలో ఉన్నటువంటి అన్ని ఆదివారాల్లో దేవుని మందిరానికి వెళ్ళానండి అంటే ఆరాధన అయిపోదు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎలాంటి వాడో తెలుసుకొని ఆయన విలువకు తగ్గట్టుగా మనం బ్రతకటం సమాజంలో, ఇది ఆరాధన అంటే. ఆదివారం నాడు 2 గంటలు చేసేది మాత్రమే ఆరాధన కాదు. మరలా సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు మనం బ్రతికేటువంటి బ్రతుకుంటుంది చూడండి, అది ఆరాధన అంటే. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం ప్రియులారా. ఆరాధన అంటే పాటలు పాడితే ఆరాధన అనుకుంటున్నాం, దేవుని గురించి వాక్యం వింటే ఆరాధన అనుకుంటున్నాం మనం. కానీ ఇది కాదు నిజమైనటువంటి ఆరాధన అంటే. దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన ఇది ఎంత అయ్యా అంటే, ఇది కాదని నేను అన్నాను, కానీ ఇది ఎంత అయ్యా అంటే 100లో మహా అయితే ఒక 0.5% మాత్రమే ఇది. కానీ 99.5 ఉంది, ఇంకా అంత శాతం ఉంది మనం దేవుణ్ణి ఆరాధించేటిది. కానీ వాటన్నిటినీ మనం వదిలేసాం. మరి దేవుడు ఎలా ఆనందపడతారో ఒకసారి ఆలోచించండి మనని బట్టి. నిజంగా అసలు ఆరాధన అంటే మనం ఏంటి అని మనం కనుక చూడగలిగితే, మొట్టమొదటిగా ఆరాధన అంటే శ్రద్ధ అండి. ఆరాధన అంటే శ్రద్ధ. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి మాటను మనం ఒకసారి చూడగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు కనుక మనం చూడగలిగితే ప్రియులారా, అసలు నిజమైనటువంటి ఆరాధన ఏంటో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. నిజంగా అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అన్నాడు. నిజంగా అంటే యథార్థంగా ఆరాధించడం అంటే, యథార్థత లేకుండా కూడా ఆరాధిస్తున్నారా? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధించాలి అంటే, నువ్వు తండ్రిని ఆరాధించాలి అంటే నువ్వు ఎలా ఆరాధించాలో తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఆల్రెడీ వచ్చేసింది అంటున్నాడు. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కూడా కోరుకుంటున్నాడు. అదేంటి ప్రభు, మేము ఆరాధిస్తున్నావుగా, ఈ ఆరాధన సరిపోదంటే అలా వద్దంటున్నాడు. ఏం కావాలయ్యా నీకంటే, నటించేటువంటి ఆరాధన వద్దంటున్నాడు. తండ్రి కోరుకున్నటువంటి ఆరాధన కావాలంటున్నాడు. ఏంటి తండ్రి కోరుకున్నటువంటి ఆరాధన? తనను పుట్టించినటువంటి బిడ్డల నుంచి తండ్రి ఒక ఆరాధన కోరుకుంటున్నాడు అంటండి. ఏ ఆరాధన కోరుకుంటున్నాడంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి ఆరాధన కావాలంట. అటువంటి ఆరాధన కావాలని తండ్రి కోరుకున్నాడు. అటువంటి కాలం వస్తుందని చెప్పాడు. ఆల్రెడీ ఇప్పుడు వచ్చే ఉందన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి టైంకి. మరి ఈ రోజు లేదంటారు ఆ కాలం? ఆత్మతో దేవుణ్ణి ఆరాధించడం ఏంటి? సత్యముతో దేవుణ్ణి ఆరాధించడం ఏంటి? ఏ రోజున ఆలోచించారా నిజంగా? దేవుణ్ణి ఆత్మతో ఆరాధించడం అంటే నీ మనసుని, నీ శ్రద్ధ మొత్తం కూడా దేవుని మీద పెట్టి ఆరాధించడం అంటే. ఆత్మతో ఆరాధించడం అంటే మనసుతో ఆరాధించాలి నువ్వు.
మనసుతో ఆరాధించడం అంటే దేవుని మందిరానికి వచ్చినటువంటి మనం ఒక పాట పాడేటప్పుడు కూడా మనం ఏమేమి ఆలోచిస్తుంటామో తెలుసండి. పక్కన ఉన్నటువంటి ఆమె పాడుతుందిలే, మనకి ఎందుకులే, సైలెంట్గా కూర్చుందాం. వచ్చిన పాట కూడా మనం పాడం. ఎలా ఆత్మతో ఆరాధించినట్టు అవుతుంది? ఒక ఆవిడ ఒక పాట పాడేటప్పుడు ఎన్నో ఆలోచనలు చేసి పాడుతున్నాడు అనుకోండి. ఒక వ్యక్తి కానీ, ఒక పురుషుడు కానీ, ఒక స్త్రీ కానీ ఒక పాట పాడుతున్నామంటే మనకి ఎలా ఉండాలి? మన మనసులో అది పాట మీద మన ధ్యాస ఉండాలంతే. కానీ ఏం ఆలోచించుకుంటుంటూ ఉండదు తెలుసా? మనం ఏం ఆలోచించుకుంటాం? ఏం ఆలోచిస్తాం? పాట మీద మన ధ్యాస ఉండదు. ఎక్కడుంటుందో మన ధ్యాస అంటే పాట పాడుతూనే ఉంటాం, నా గురించి ఏమనుకుంటున్నారో వీళ్ళందరూ. పాట పాడుతూనే ఉంటాం, నేను బాగా పాడుతున్నానో లేదు. పాట పాడుతూనే ఉంటాం, ఎస్ నాకెళ్ళి చూసి ఆహా భలేగా పాడుతుంది అనుకుంటున్నారా లేదా. ఏంటిది? మనం ఆత్మతో పాడినట్టు, అది ఆత్మతో ఆరాధించినట్టు, అది దేవుడు కోరుకుంటాడు అటువంటిది. ఏమంటే నీ స్వరం ఎలా ఉన్నా, నువ్వు పాడేటువంటి విధానం ఎలా ఉన్నా, నిజంగా నీ హృదయపూర్వకంగా దేవుని ముందు నువ్వు పాడు పాట, అటువంటి పాటను కోరుకుంటున్నాడు దేవుడు. అంతే తప్ప నీ స్వరం బాగోదనో. ఏమంటే స్వరం ఇచ్చింది ఆయనండి మనకు. ఆ స్వరం బాగున్నా బాగోపోయినా ఆయన ఆనందపడతాడు. కాకపోతే నువ్వు ఎలా పాడాలంటే నువ్వు ఆత్మతో పాడమంటున్నాడు. ఎవరో ఏదో అనుకుంటారని, మనం పాట పాడుతున్నప్పుడు నన్ను చూస్తున్నారో లేదో అని ఇలా చేసేటువంటి ప్రతి క్రియ కూడా అది ఆరాధన అవ్వదు. నువ్వు ఆత్మతో దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు. దేవుని మందిరానికి వచ్చావంటే నీ ధ్యాస అంతా దేని మీద ఉండాలంటే దేవుని మీదే ఉండాలి. నీ మనసు అంతా దేని మీద ఉండాలంటే దేవుని మీదే ఉండాలి. కానీ మన మనసులో అలా ఉండో. దేవుని మందిరంలో చూడండి, కూర్చొని వెళ్ళిపోయేంత వరకు వచ్చేపోయేలా మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో, ఏం చేస్తున్నారో ప్రతిదీ మనకే కావాలి. పక్కన ఎక్కడో చిన్న సౌండ్ వచ్చినా కానీ అక్కడ ఏం జరుగుతుందో ముందు చూసి రావాలి వెళ్ళి. మనం ఎలా ఆరాధించినట్టు? మనం ఎక్కడుందో మనకి నిజంగా ఆత్మతో ఆరాధిస్తే మన ఆరాధన ఎలానే ఉంటుందా? ఇంకా ఆత్మతో ఆరాధించడం అంటే ఒక ఆదివారం నాడు మనం ఈ 2 గంటల సమయాన్ని మాత్రమే మనం ఆరాధన అనుకుంటే, మరి సోమవారం నుంచి శనివారం వరకు మనం జీవించేటువంటి విధానం కూడా ఆరాధనే అని మనం అనుకున్నాంగా. దాని నుంచి కూడా దేవునికి మహిమ రావాలిగా. తాను సృష్టించినటువంటి మనుషుల నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంట? మహిమ కోరుకుంటున్నాడు. ఎలా వస్తుంది మరి మహిమ? అండ్ ఒక పని చేసేటప్పుడు ఎప్పుడైనా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూరగాయలు కోస్తూ ఉంటారు. కూరగాయలు కోసేటప్పుడు కూడా దేవుని గురించి ఆలోచించుకోవచ్చు అంట. ఎలా? పాట పాడుకుంటూ కోస్తే శుభ్రంగా చేయబోయి అందులో పడుతుంది. ఎలా? కొంతమంది చూడండి, మనం ఏదైనా తినేటప్పుడు, ఏదైనా త్రాగేటప్పుడు అది తీసుకోగానే వాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా? తండ్రి, ఇదిగో నువ్వు నాకు అనుగ్రహించినటువంటి ఈ ఫలం, ఇది నేను తింటున్నాను. ఎవరిచ్చారు? అది దేవుడిచ్చాడు. కృతజ్ఞత చూపటం, చేసేటువంటి ప్రతి విషయంలో మనం కృతజ్ఞత చూపటం, ఇది ఆత్మతో ఆరాధించడం అంటే. తండ్రి, ఇదిగో ఈరోజు నా ఇంట్లో నేను ఈ కూర వండుతున్నాను అంటే దానికి కారణం నువ్విచ్చినటువంటిదే ఇది. ఎప్పుడన్నా అనుకున్నాం మనం కూరగాయలు కోసేటప్పుడు? ఎప్పుడన్నా వంట వండేటప్పుడు మనం అనుకున్నావు, తండ్రి ఇదిగో నీవు నాకు అనుగ్రహించినటువంటి దానిని నేను వండి ఇదిగో నా బిడ్డలకు నేను పెట్టుకుంటున్నా, ఏ రోజన్నా మనం అనుకున్నాం అలా? అంటే ఆత్మతో ఆరాధించడం అంటే ప్రతి విషయంలోనూ కూడా దేవుణ్ణి చూడటమేనండి. మరి మనం అలా చూడగలుగుతున్నామా? ఒక ప్రార్థన చేయం, ఒక ఆలోచన ఉండదు, దేవా నువ్వు నాకు అనుగ్రహించినటువంటిది అనేటువంటి ఆలోచన మనకు ఉండదు. ఇటువంటి ఆలోచన లేకుండా మనం ఆరాధన చేస్తూ ఉంటే ఎలా దేవుడు మహిమ పడతాడండి? చెప్పండి. మహిమ పొందుతారు ఒకసారి ఆలోచించండి. మనను బట్టి, మన క్రియలను బట్టి దేవుడు మహిమ పొందేటట్టుగా ఉండాలంట. అది ఆత్మతో ఆరాధన అన్నాడు. రెండవది సత్యముతో ఆరాధన అన్నాడు. సత్యం అంటే నటన వద్దంటున్నాడు, నటించొద్దు ఆరాధించినట్టు. లేదా భక్తిపరుడిగా నటించొద్దు అంటున్నాడు. నటించేటువంటి నటన ఆరాధన అసలు నాకు వద్దంటున్నాడు. అదే అసత్యమైనటువంటి ఆరాధన, దేవునికి ఇష్టం లేనటువంటి ఆరాధన. ఒకవేళ మనుషులు నమ్ముతారేమో, దేవుడు మాత్రం దాన్ని అస్సలు నమ్మడు. హృదయాంతరంగాలు ఎరిగినటువంటి వాడు ఆయన ముందు నువ్వు ఎంత నటిస్తే అంత మనకే నష్టం. అందుకే అంటున్నాడు నటించేటువంటి ఆరాధన వద్దంటున్నాడు. నటించడం అంటే బయటేమో నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతికి, దేవుని మందిరంలోకి వచ్చి ఒక పరిశుద్ధుడిగా నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, లేదా ఒక పరిశుద్ధురాలుగా నెత్తి మీద మనం చెంగేసుకొని అలా కూర్చొని
దేవుడికి తెలియదు అంటారా? బయట మనం చేసేటువంటి పనులు దేవుడికి తెలియదా? మన ఆలోచనలు దేవుడికి తెలియదా? మన పరిస్థితులు దేవుడికి తెలియదా? బయట ఏమో ఒక పాపిగా మనం బ్రతుక్కుంటూ మళ్ళీ దేవుని మందిరంలోకి వచ్చి ఒక పరిశుద్ధుడిగా మనం ఇక్కడ నిలబడి మనం మాట్లాడుతుంటే, మనం పాట పాడుతుంటే దేవుడు ఏమనుకుంటాడండి మనసులో? ఆయనకి తెలియదా? మనుషులకే 100 తెలుసండి. అయ్యా బయట నువ్వు అలా బ్రతుకుతున్నావు కదా, ఇక్కడికి వచ్చి నువ్వు ఇలా ఇలా పాడుతున్నావు ఆ పాటలో అని అంటారు, మనుషులే అంటారు. మరి మనుషులే మన మీద ఇంత ఆలోచన కలిగి ఉంటే మరి దేవుడికి తెలియదు అంటారా? మనం బ్రతికేటువంటి బ్రతుకు దేవునికి తెలియదా? మనం ఉండేటువంటి విధానం దేవునికి తెలియదా? అవన్నీ మార్చుకోకుండా దేవుని మందిరంలోకి మనకి ఎక్కడికి వచ్చి మనలో ఉన్నటువంటి కోపాన్ని తీసేయం, అసూయను తీసేయం, ద్వేషాలను తీసేయం, వాటన్నిటినీ తీసేయకుండా ఎక్కడికి వచ్చి కాసేపు మనం పాటలు పాడేసి వాక్యం విని వెళ్ళిపోతే అది ఆరాధన అవుద్ది అనేటువంటి భ్రమలోనే మనం ఉన్నాం. ఇంకా ఎలా అవుద్ది ఆరాధన? అది దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ఎలా ఉండాలంట? ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఇవి రెండూ లేకుండా దేవుని దగ్గరకు వచ్చి నిలబడితే దేవుడు ఊరుకోడండి. మరి నిజంగా మన ఆరాధనలో ఆత్మతో ఆరాధిస్తున్నామా? మనం నిజంగా మన ఆరాధనలో సత్యంతో మనం ఆరాధిస్తున్నామా దేవుణ్ణి? ఈ రోజున ఆలోచించామంటే నిజంగా ఏముండాలంటే, ఆరాధన అంటే ఏంటి? శ్రద్ధ ఉండాలంటండి. చేసేటువంటి ప్రతి పని మీద శ్రద్ధ ఉండాలి. మాట్లాడేటువంటి ప్రతి మాట మీద ఒక ఆలోచన ఉండాలి మనకి. ఏది పడితే అది మాట్లాడకూడదు, అది ఆరాధన అవుద్ది. మనం చేసేది, మనం బాప్తీసం పొంది దేవుని మందిరంలోకి వచ్చాము అంటే, బాప్తీసం పొంది దేవుని మందిరంలోకి వచ్చాము అంటే మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడండి. మనం చేసే ప్రతిదీ ఖచ్చితంగా ఆయన లెక్క అడుగుతాడు. రెండవది ఆరాధన అనగానే రెండవది బలి. రెండవది ఏంటంట? బలి అవ్వటం అండి. ఎలా బలి? పాత నిబంధనలో మనం చూస్తే దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో బలులు అర్పించేవాళ్ళు. ఒక పశువుని తీసుకెళ్లి దేవునికి బలి ఇచ్చేవాళ్ళు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇక ఆ బలులు లేవండి. పశువుల బలి ఇవ్వటం లేదు. మనందరి కొరకు ఒకే ఒక్క వ్యక్తి బలి అయిపోయాడు. ఎవరు? నజరేయుడైన క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపాల నిమిత్తం శాశ్వత బలిగా ఒకే బలి అయిపోయాడు ఆయనక. ఇక బలులు అర్పించడం లేదు. మరి అర్పించడం లేదు కదా అని చెప్పి ఆనందపడుతున్నామేమో, ప్రతి ఒక్కడు బలి అవ్వాల్సిందే. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో ఒకప్పుడు తప్పులు చేస్తే, పాపాలు చేస్తే ఏదో ఒక కోడెని తీసుకెళ్ళి, ఒక దూడను తీసుకెళ్ళి బలి అర్పించేసి వాళ్ళ పాపాలను కడుక్కునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. జంతువుల రక్తం లేదు, పశువుల రక్తంతో కాదు. ఇదిగో ఈరోజు యేసు ప్రభువారు మనందరి నిమిత్తం ఆయన బలి అయిపోయాడు. ఇక నుంచి దేవుని కొరకు బ్రతకాలంటే మనం బలి అయిపోవటమేనండి. దేవుడు కోరుకునేది అదే. నువ్వు ఇచ్చేటువంటి కానుకలు కాదు, నువ్వు చేసేటువంటి ఇవి కాదు, ఆయన నిన్నే కోరుకుంటున్నాడు. మనం చూసాం, మనం ఒకసారి సమూయేలు గ్రంథంలో ఆ మాటను మనం, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూడగలిగితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఏమంటున్నాడు ఇక్కడ? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును. అంటే దేవుడు చెప్పినటువంటి మాటలను వినటం వల్ల దేవుడు ఏం చేస్తారంట? సంతోషపడతారంట. ఆ సంతోషం అనేది బలులు అర్పించడంలో లేదు ఆయనకి. ఇప్పుడు దేవునికి ఇచ్చేటువంటి కానుకల్లో లేదు. తండ్రి ఇదిగో నీకు 1 కోటి రూపాయల కానుక తీసుకొచ్చి పెట్టా, ఎవరికి కావాలంటున్నాడు? అది నాకు కావాల్సింది నీ మనసు, నీ ఆలోచన, నువ్వు నా మాట వినడం. నువ్వు నా మాట వినకుండా నువ్వు ఎన్ని పాటలు పాడినా ఉపయోగం ఏముంది? నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఏముంది? నువ్వు ఎన్ని కేకలు పెట్టినా ఉపయోగం ఏముంది? నువ్వు ఎంత మొర పెట్టినా ఉపయోగం ఏముంది? నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ఏం చేయాలి? నా ఆజ్ఞలను నువ్వు పాటించాలి. దేవుని ఆజ్ఞలను పాటిస్తే అదండి ఆరాధన అంటే. పాట పాడితేనే ఆరాధన కాదు. ఇవన్నీ పాటలు పాడటం, వాక్యం వినడం, ఇవన్నీ ఏంటో తెలుసా? ఒక బోనస్ లాంటివి అంతే దేవునికి ఇచ్చేవి. మనం చేయవలసిన పనిని వదిలేసాం. అసలు చేయవలసినటువంటి ఆరాధనను వదిలేసాం మనం.
ఏం చేస్తున్నాం మనం ఈరోజు అంటే ఆ పైన ఉన్నటువంటి ఆ బోనస్నే చేస్తున్నాం అంతే. దేవుడు అంటున్నాడు, దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో వ్యక్తులు ఏమైపోతారంట, బలైపోతారు. ఎలా బలైపోతారంటే, ఇదిగో తన కోపాన్ని చంపుకోవాలి, తన ఆహాన్ని చంపుకోవాలి, తన ఇష్టాలను చంపుకోవాలి, వాటన్నిటిని చంపుకొని దేవుళ్ళలోకి రావాలి ఖచ్చితంగా. చాలామంది అంటుంటారు, ఇదిగో నేను దేవుళ్ళలోకి వచ్చిన కాడి నుంచి నాకేం కలిసి రావట్లేదండి. ఎందుకు వచ్చావు నువ్వయ్యా అంటే, దేవుని మాట ప్రకారంగా బ్రతకడానికి వచ్చావు. అటువంటప్పుడు కొన్ని లోక సంబంధమైనటువంటి ఇష్టాలు నీకు ఇష్టం అనిపించినా కానీ దేవుడు మాత్రం వాటిని వద్దు అంటున్నాడు. అటువంటి విషయాల్లో మనం ఏమైపోవాలి, బలైపోవటమేనండి. కోపాన్ని బలి చేయాలి, అహాన్ని బలి చేయాలి, కానీ అవన్నీ మనకు బలైపోవు. కోపాన్ని చంపుకోము, అహాన్ని చంపుకోము, గర్వాన్ని చంపుకోము. ఇవన్నీ చంపుకోకుండా దేవుని మందిరంలోకి వచ్చి మనం పాటలు పాడితే దేవుడు నిజంగా అది ఆరాధనగా ఫీల్ అవుతాడంటారా? అస్సలు అవ్వడండి. అంటున్నాడు, గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, ప్రొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అంటున్నాడు. దేవునికి కావాల్సింది ఏంటంటే, దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని మాట వినటం కావాలంటండి ఆయనకి. నువ్వు మాట వినకుండా నువ్వు ఇవన్నీ ఎవడడిగాడే నిన్ను, నేను చెప్పిన మాట ప్రకారంగా బ్రతకకుండా నువ్వు ఎన్ని పాటలు పాడినా ఉపయోగం ఏముంది నాకు అంటున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం అంటే మొట్టమొదటిగా శ్రద్ధ అన్నాం మనం. దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి మనం ఆరాధించాలి. రెండవది ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించటం అంటే మనకు మనము బలవ్వటమే, మనకు మనం బలి అయిపోవటమే. నెక్స్ట్ మూడోదిగా మనం చూస్తే ఆరాధన అంటే ఖర్చు అండి. ఆరాధన అంటే ఖర్చు. ఖర్చు అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోయేటువంటిది, అంతే కదా. ఇవ్వడం, ఆరాధన అంటే ఇవ్వడం, లేదంటే ఖర్చు అంటారు. ఒకసారి ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంటుందండి. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం అండి. ఏ రాజు మాట్లాడుతున్నాడంటే ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తూముల వెండిని కొనాడు. ఎవరితో చెప్పాడు? అరోనాతో చెప్పాడు. ఎవరయ్యా అరోనా అంటే, ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆయన నిలబడి ఉన్నటువంటి ఆ పొలం యొక్క యజమాని ఆయన. ఇప్పుడు దావీదు గారు అయితే ఏ పొలంలో నిలబడి ఉన్నాడో, ఏ స్థలంలో అయితే నిలబడి ఉన్నాడో ఆ స్థలం యొక్క అధికారి ఆయన. ఆయన దగ్గరికి దావీదు గారు వచ్చారు. దావీదు గారిని చూసి వెంటనే అరోనా పరిగెత్తుకుంటూ వచ్చి సాగిలపడి సాష్టాంగపడి, ప్రభు ఏంటయ్యా మీరు వచ్చారు నా దగ్గరికి, రాజా మీరు వచ్చారేంటి అంటే, రాజుగారు అంటున్నాడు, ఇదిగో దేవునికి నేను బలి అర్పించడానికి, దేవుని నేను ఆరాధించడానికి ఇప్పుడు నాకు ఈ స్థలం కావాలి అన్నాడు. ఇదిగో అయ్యా ఇది మొత్తం నీదే, నీ ఇష్టం తీసేసుకో, నీకు ఏది కావాలంటే నేను సమకూరుస్తానంటే, అప్పుడు నేనేమంటున్నాడో తెలుసండి దావీదు గారు, నేను వెల ఇచ్చి నేను దీనిని కొనుక్కుంటాను, నాకు ఊరికినే వద్దు అంటున్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో నేను ఇస్తా నీకు, నాకు ఊరికినే వద్దు, నీ పొలం వద్దు నాకు, నేను ఊరికినే నువ్వు ఇచ్చినా నేను తీసుకోను. ఎందుకంటేనండి ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, పైన మొదటి అధ్యాయం నుంచి మీరు చూస్తే అక్కడ ఒక జనాభా లెక్క ఒకటి జరుగుద్ది. ఎక్కడ? ఇజ్రాయేల్ దేశంలో. ఆ జనాభా లెక్క జరిగిన తర్వాత దేవుడు దావీదు గారి మీద కోపించి జనాభాను లెక్కించమంటాడు. లెక్కించిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఒక 3 విషయాలు దావీదు గారితో చెప్తాడనమాట. సరే వీలైతే ఇది మంగళవారం నాడు కానీ ఏదో ఒక రోజు క్లాస్గా నేను చెప్తాను, అది చెప్తాడు. ఆ 3 కూడా దావీదు గారిని ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటాయి. ఇదిగో 3 చాయిస్లు ఇస్తున్నా, ఆ 3లో ఒకదాన్ని నువ్వు ఎంచుకో అయ్యా అంటాడు. ఇక తప్పక దావీదు గారు ఒకదాన్ని ఎంచుకుంటాడు. అందరూ ఎంచుకున్న తర్వాత ఇప్పుడు వచ్చింది ఏంటంటే,
తెగులు అనేటువంటిది ఇజ్రాయేల్ దేశం మీదకి వచ్చి సుమారుగా 7,000 మందిని చంపింది అప్పటికి. ఇప్పుడు ఆ మరణ దూత ఎక్కడికి వచ్చి నిలబడిందంటే యెరూషలేము మీదకి వచ్చింది. దేవుడు ఏం చేస్తాడంటే దూతతో చెప్తాడు, అమ్మ నువ్వు కొద్దిగా ఆగంటాడు, నువ్వు ఆగంటాడు. వెంటనే దావీదు గారు వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ ఆ స్థలంకి వెళ్ళి ఆ ఉన్నటువంటి స్థలంలో ఒక బలిపీఠం కట్టి దేవునికి బలి అర్పించి దేవుణ్ణి ఆరాధించాలి. అలా చేస్తే ఆ తెగులు అనేది ఆగిపోద్దు. ఇప్పుడు దావీదు గారు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఇప్పుడు ఆ స్థలానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడంటే, నీ స్థలం దయచేసి నాకు ఊరికనే వద్దయ్యా, ఇదిగో నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాకంటే. ఏ ఊరికనే తీసుకుంటే ఏమవుద్ది? నాబోతు ద్రాక్ష తోట విషయంలో ఒకసారి ఆలోచించండి. నిజంగా ఏం చేశాడు రాజు? ఆశపడ్డాడు, దొరకలేదు. ఎలాగైనా తెచ్చుకోవాలనుకున్నాడు. భార్య ఎంటర్ అయింది, ఆ యజమానుని చంపించింది, పొలం తీసుకొచ్చి అప్పు చెప్పింది. దేవుడు ఆనందపడ్డా? కోపడ్డా? దేవుడు ఆనందపడ్డా? కోపడతారు. దేవునికి ఇష్టం ఉండదు. ఏది నువ్వు ఉచితంగా తీసుకొచ్చుకుంటే దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు కష్టపడాలి, కష్టపడిన వాటిలో నుంచి వెల ఇచ్చి నువ్వు కొనుక్కొని సంతోషించు. నువ్వు అలా ఇవ్వకుండా తీసుకుంటే ఉపయోగం ఉండదండి. అప్పుడప్పుడు చూడండి, చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మాట అంటుంటారు, అరే పోలీసులు ఏమి ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతుంటారా అంటుంటారు. ఎవరో ఒకళ్ళు ఉంటారు అందులో అలా. కానీ కొంతమంది వాళ్ళు తీసుకున్నటువంటి ప్రతి దానికి రూపాయి ఇచ్చి తీసుకుంటారు. వాళ్ళని చూస్తే ఎంత గౌరవం అనిపిస్తుంది ఆ వ్యక్తికి. అవునా కదండి? ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, ఊరికినే తెచ్చుకునేటువంటి దానికి మనం డబ్బులు పెట్టి తెచ్చుకునేటువంటి దానికి చాలా తేడా ఉంటుంది. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నువ్వు కష్టపడాలి, నీ కష్టాన్ని చెల్లించి నువ్వు ప్రతిఫలం తెచ్చుకోవాలి. అంతే తప్ప నువ్వు కష్టపడకుండా ప్రతిఫలం తెచ్చుకుంటాను, నాకు వచ్చినటువంటి దాంతో నిన్ను ఆరాధిస్తాను, నీకు గుడులు కడతానంటే దేవుడు ఒప్పుకోడండి. ఇక్కడ దావీదు గారు కూడా అంటున్నాడు, ఇదిగో నేను నీకు డబ్బులు ఇచ్చి నేను దానిని వెల ఇయ్యక నేను తీసుకుని దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అస్సలు అర్పించను అన్నాడు. అంటే నీకు ఊరికే తీసుకొని నేను దేవుణ్ణి ఆరాధించను అంటున్నాడు. నిజంగా దేవుణ్ణి ఆరాధించడం అంటే మన ఖర్చు చేసేటువంటిదండి. నొప్పి కలగకుండా, బాధ కలగకుండా ఆ దేవుణ్ణి ఆరాధించినట్టు కాదు. మనకు నొప్పి కలుగుతుంటుంది, మనకు బాధ కలుగుతుంటుంది. ఇవన్నీ కలుగుతుంటేనే నిజంగా నేను దేవునిలో ఉన్నట్టుగా, నా బ్రతుకును బట్టి దేవుడు ఆనందపడుతున్నట్టు. ప్రియులారా, ఒకసారి ఆలోచిద్దాం మనం. రెండవది, ఇంకా ఆరాధన అంటే మనం ఏంటని మనం ఆలోచిస్తే, రైతు ఒక పని చేసేటప్పుడు, ఒక విత్తనం నాటేటప్పుడు దానిని కూడా ఆరాధనగానే దేవుడు చూస్తున్నాడు. ఏమంటే రైతులు ఉన్నారు, మనం ఎంతవరకు ఆరాధన అంటే మందిరానికి రావడం, పాటలు పాడటం, వాక్యం వినటం మాత్రమే మనం ఆరాధన అనుకుంటున్నాం. అంతేగాని మన జీవితం ఒక ఆరాధన అనుకోవట్లే, మన బ్రతుకు ఒక ఆరాధన అని మనం అనుకోవట్లేదు. కానీ ఒక రైతు అనేటువంటి వాడు తన పొలంలో ఒక గింజను నాటేటప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇదిగో ప్రభువా, ఈ గింజ నీది, ఈ స్థలం నీది, ఈ స్థలం నీది అంటే ఈ నేల నీది, ఈ గింజ నీది, దీని కొరకు నేను కొంతకాలం కష్టపడుతున్నాను ప్రభువా, ఫలితం కూడా నీదే. ఫలితం మన చేతిలో ఉండదు. ఆ ఫలితం కూడా ఎవరు ఇవ్వాలి? మనకి దేవుడే ఇవ్వాలి. అంతే తప్ప ఇదిగో నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు ఎక్కువగా పండాలంటే పండదండి, అది దేవుడు మనకి ఇవ్వాల్సిందే అని అన్నాడు. అన్నట్టుగానే ప్రార్థించినట్లుగానే కష్టపడ్డాడు, మంచి ఫలితాన్ని దేవుడిచ్చాడు. ఆ ఫలితంలో నుంచి కొంత దేవుని సన్నిధికి తీసుకొని వచ్చాడు. నిజంగా దేవుడు ఏమంటున్నాడు తెలుసండి, ఇది కూడా ఆరాధనే అంటున్నాడు. ఇది కూడా అంటే మనం ఆలోచించేటువంటి ఆలోచన ఉంటుంది చూడండి. మనం ఎప్పుడన్నా ఆలోచిస్తామా భూమిని ఇదే ప్రభు అంటామా? మనం అనుకోలేము. ఒక 100కి 10% మంది ఆలోచన ఉంటుంది, కానీ 100కి 90% మంది ఈ భూమి నాదే, కష్టమో నాదే, ఫలితం కూడా నాదే, ఇంకా ఎక్కువ పండాలంటే నేను ఇంక ఎక్కువగా కష్టపడాలనుకుంటాం తప్ప కానీ దేవుడు నాకు ఇవ్వాలనేటువంటి ఆలోచన మాత్రం ఉండదు. కానీ కీర్తనల గ్రంథంలో దావీదు గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు చూడండి. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను, ఎవరు ఇవన్నీ? భూమి,
దేవునిదే. అందులో ఉన్నటువంటి ప్రతిదీ దేవునిదే. ఆఖరికి మనిషి కూడా దేవుని వాడే. మరి నేనెంత, నువ్వెంత? మన ఆలోచన అలా ఉంది. ఒక గొప్ప రాజు దావీదు గారే అంటున్నాడు, అసలు ఈ భూమి నీదయ్యా, అసలు ఈ భూమిలో ఉన్నవన్నీ నీవయ్యా, భూమిని నడిపించేటువంటి వాడు నీవయ్యా, ఈ భూ నివాసులందరూ నీవారయ్యా, నీ బిడ్డలు వీళ్ళందరూ. మనం ఎప్పుడు అనుకుంటున్నామండి? అంటే బ్రతుకును బట్టి దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా దేవుణ్ణే ముందు పెట్టి చేస్తారు. మరి మనం చేయగలుగుతున్నాం అలా? ఉదయాన్నే లేవంగానే, తండ్రి ఇదిగో నన్ను ఈ రాత్రంతా సుఖమైనటువంటి నిద్రతో ఉంచి మరలా తిరిగి లేపావయ్యా, ఇది నీ గొప్పతనం అని ఈ రోజున అంటున్నావా మనం? ఏదైనా ఒక పనికి వెళ్ళేటప్పుడు, తండ్రి ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ను బట్టి, నీవు నాకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి ఇదిగో నేను ఈ పనికి వెళ్ళగలుగుతున్నానయ్యా అని దేవునికి ఎప్పుడన్నా కృతజ్ఞత చూపుతున్నాం మనం? మరి ఇవన్నీ చేయకుండా ఆరాధన అనగానే ఒక ఆదివారానికే పరిమితం అయిపోతే నిజంగా దేవుణ్ణి మనం ఆరాధించినట్లా కాదు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అంటే ఒక రైతు ఒక పాట పాడలేదు, ఇక్కడ ఒక వాక్యం చెప్పలేదు, కానీ తన బ్రతుకును బట్టి దేవుణ్ణి స్తుతించాడు, ఎంతగానో స్తుతించాడు, ఎంతగానో ఆరాధించాడు. పోయిన వార కాలంలో గత 4-5 వారాల క్రితం నేను ఒక విషయం చెప్పాను మీకు. మా దగ్గర ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఒక మేడం గారు సుమారుగా 17,000 రూపాయలు ఆమెకు ఒక కవర్లో పెట్టిస్తే మొత్తం తీసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. మా సార్ అడిగాడు, ఏంటయ్యా ఎందుకని తీసుకొని వెళ్ళలేదు అంటే, ఆమె చర్చికి వెళ్ళిద్దని. ఆమె చెప్పేసింది, అయ్యా నేను చర్చికి వెళ్తాను, నేను ఇలా తీసుకొని దయచేసి నాకు వద్దు అని చెప్పేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. అంతకుముందు జరిగినటువంటి ఒక 2-3 ఇన్సిడెంట్లను బట్టి కూడా అప్పుడు ఆయన అడిగాడు, ఏంటి చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇలా తీసుకోరా, ఇంతకుముందు కూడా మనకి ఇలానే జరిగింది అంటే. దానిని బట్టి తన వాక్యం చెప్పలేదు, అక్కడ తన ఒక పాట పాడలేదు, ఆయన కొరకు ప్రార్థన చేయలేదు, కానీ తన బ్రతుకును బట్టి ఏం చెప్పింది అక్కడ? దేవుని గురించి తెలియజేసింది. ఓహో, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇలా ఉంటారా, క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక అధికారికి తెలియజేసింది తను. మరి నిజంగా మనం పని చేసే చోట మన జీవితాలు అలానే ఉంటున్నాయా? మనం ఉండేటువంటి గృహాల్లో మన జీవితాలు అలానే ఉంటున్నాయా? ఇదిగో దేవుని నమ్ముకుంటే ఎలా ఉంటారు అనుకుంటా, దేవుని నమ్ముకున్నటువంటి వారు పాపం చేయరు అనుకుంటే ఇదిగో వీళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది. దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళ మాట తీరు ఇలా ఉంటుంది అనుకుంటా, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు వెంటనే దేనికైనా లోపడతారు అనుకుంటా. ఈరోజు అనుకున్నాం మనం? అనుకోవండి. దేవుని ఆరాధించడం అంటే ఇది ఎంత ఉంది. ఇంకొక విషయాన్ని చూస్తే మనం చేసేటువంటి పనుల్లో కూడా ఆరాధన ఉంటుందండి. ఒకసారి మనం మీకా గ్రంథము 8వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగలిగితే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటంట? ఏది ఉత్తమమో అంటే న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, నీ దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఏమడుగుతున్నాడంటే దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడంట? న్యాయముగా నడుచుకొనటం. న్యాయంగా నడుచుకొనటం అంటే ఒక లారీ డ్రైవరు లారీ తోలుకుంటూ వెళ్తున్నాడండి సింగిల్ రోడ్డు. ఎదురుగా ఒక స్కూల్ బస్ వస్తుంది. ఏదైనా తలుసుకుంటే సింగిల్ రోడ్డు కాబట్టి కొద్దిగా ఇరుగ్గా ఉంటుంది. ఏం తలుసుకుంటే స్పీడ్గా వెళ్ళిపోవచ్చు, నాకు లేట్ అయిపోతుందని స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ బస్సును చూడంగానే ఆయనకేం గుర్తొచ్చిందంటే అందులో సుమారుగా 40 మంది పిల్లలు ఉన్నారు, 40 కుటుంబాలు. మనం వెళ్ళేటువంటి స్పీడ్లో ఏదైనా జరిగితే అక్కడ ఎంతమంది కుటుంబాలు బాధపడాలి? 40 కుటుంబాలు బాధపడాలి అని ఆలోచించాడు. బస్సుని ఒక 5 నిమిషాలు పక్కకు ఆపేసి ఆ వ్యాన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన లారీని వేసుకొని వెళ్ళిపోయాడంట. ఏం ఆలోచించాడు ఆయన? నా వల్ల ఎదుటి వ్యక్తికి నష్టం జరగకూడదు, నా వల్ల ఎదుటి వ్యక్తి ఇబ్బందులు పాలవ్వకూడదు, నా వల్ల ఎదుటి వ్యక్తి ఏడవకూడదు అనేటువంటి ఆలోచన. దేవుడు కోరుకునేది కూడా ఇదే ఆలోచన అండి. ఏమంటున్నాడు? నువ్వు న్యాయంగా నడుచుకో, తర్వాత కనికరమును ప్రేమించు,
దీన మనస్సు కలిగి నీ దేవుని ఎడల నడుచుకో. దీన మనస్సు నీకు ఉండాలి, తగ్గించుకునేటువంటి తత్వం నీకు ఉండాలి. ఇవన్నీ లేకుండా నేను గొప్ప, నాకెవరు చెప్పేది ఏంటి, ఇటువంటి ఆలోచనతో కనుక మనం ఉంటే నిజంగా అది దేవుణ్ణి ఆరాధించినట్టు కాదండి. మన కుటుంబాల్లో కూడా ఒకరినొకరు తగ్గించుకొని మనం ఉండాలి, సమాజంలో తగ్గించుకొని ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, న్యాయంగా బ్రతకాలి. ఈ బ్రతుకు ద్వారా దేవునికి ఆరాధన, అంతే తప్ప మనం పాడే పాట ద్వారానే కాదు. మన పాట పాడామనుకోండి, మనం ఏమంటాం దేవునికి, నాకున్నవన్నీ నీవే యేసయ్యా అంటాం. ఏమి ఇవ్వగలం మనం? ఏమీ ఇవ్వలేము. నేనేది చేసినా నీ కొరకేనయ్యా అంటాం, మనం ఏమీ చేయం. ఇది ఎలా ఆరాధన అవుద్ది? ఇది పాటకు మాత్రమే పరిమితం అవుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో మనం చేసేటువంటి పనిని బట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉండాలి. ఇంకొక విషయాన్ని మనం చూడగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం అండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీ 3:24. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని ఎరిగి మనస్ఫూర్తిగా చేయాలంట. అంటే మనం చేసేటువంటి పని అది మనుషుల నిమిత్తం అని ఎప్పుడు అస్సలు అనుకోకూడదండి, ప్రభు నిమిత్తం అనుకోవాలి. అనుకుంటున్నాం మనం అలా? ఏ పని చేసినా అన్నాడు. అంటే వంట వండేటప్పుడు ఎలా వండుతాం మనం? ఎవరి నిమిత్తం అనుకొని వండుతాం మనం? పిల్లల కోసం అనుకొని వండుతాం, అంతేనా? అసలు వంట వండేటప్పుడు ఆలోచిస్తాం. ఇందాక మనం అనుకున్నట్టుగా, ఇదిగో ఈ కూరగాయలు నీ దగ్గరకు వచ్చాయంటే అది ఆయనే పంపించాడని మనం అనుకుంటాం? అస్సలు అనుకో. నా కష్టం వల్ల, నా డబ్బుతో నేను కొనుక్కున్నా, ఇలాంటి మనస్తత్వం నీకుంటే నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధించినట్టు? అసలు పెట్టేటువంటి విషయంలో కూడా, ఆఖరికి నీ బిడ్డలకు పెట్టేటువంటి విషయంలో కూడా, నువ్వు వడ్డించేటువంటి విషయంలో, ఇది ప్రభు నిమిత్తం నేను పెడుతున్నా అని ఆలోచించు ఒకసారి. లేదంటే ప్రభువుకి నేను పెడుతున్నా అని ఆలోచించు. ఏ రోజున ఆలోచిస్తాం మనం అలా? దేవునికి మనం వడ్డించేటప్పుడు, దేవునికి మనం పెట్టేటప్పుడు ఇష్టం వచ్చినట్టు పెడతామా? భర్త వచ్చి కనుక అమ్మ అన్నం పెట్టి అన్నాడు అనుకో, 600 పెట్టుకు తిను అంటే దేవుణ్ణి అనగలం అలా? అనలేము. అంటే మనం ఏ పని చేసినా, మనం నువ్వు ఇంట్లో పనులు చేసుకో, నువ్వు బయట పనులు చేయి, నువ్వు ఏ పని చేసినా అది ప్రభు నిమిత్తమని ఎరిగి ఆ పనిలో ఎవరు కనపడాలి? ఖచ్చితంగా దేవుడు కనపడాల్సిందే. నువ్వు ఉద్యోగం చేసినా అందులో దేవుడు కనపడాల్సిందే. నువ్వు కూలి పనికి వెళ్ళినా అందులో ఖచ్చితంగా దేవుడు కనపడాల్సిందే. అంటే మన ప్రవర్తనను బట్టి ఎదుటి వ్యక్తికి మనం దేవుడి గురించి తెలిసేటట్టుగా మనం అక్కడ ప్రవర్తించాలి. మరి ఏ రోజన్నా మనం అనుకున్నావా? మన ప్రవర్తనలో, మనం మాట్లాడేటువంటి మాటలో, ప్రతి విషయంలో మనం దేవుడు కనబడేటట్టుగా మనం ప్రవర్తించాలి అనే రోజున అనుకున్నాం మనం? ఇదండి దేవుడు కోరుకునేటువంటి ఆరాధన. అన్నాడు కదా, మీ సత్క్రియలను చూసి. ఒకసారి చూడండి మాట మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. అంటే ఏం చేయాలంట? మనుషులు మన సత్క్రియలు చూసి ఎక్కడ చూస్తారు? ఆదివారం నాడు ఆరాధనలో చూడరు, ఆదివారం నాడు గుళ్ళో 2 గంటలు చూడరు. ఎక్కడ చూస్తారు మన సత్క్రియలు? గుడి బయట చూస్తారు వాళ్ళు. ఈ 2 గంటల సమయం తర్వాత మనం ఇంటికి వెళ్తాం చూడండి, అప్పుడు చూస్తారు వాళ్ళు మనం చేసేటువంటి పనులు. మనం చేసేటువంటి పనులు చూసి పరలోకమందున్న మన తండ్రిని వాళ్ళు మహిమపరిచేటట్టుగా బ్రతకాలంట మనం. మనకి కోపం వస్తే పరలోకంలో ఉన్న తండ్రి కనపడడు, భూమి మీద ఉన్న భర్త కూడా కనపడదు, ఇంట్లో ఉన్న భార్య కనపడదు, పుట్టినటువంటి పిల్లలు కూడా మనకు కనపడదు. అవునా కదా? ఎలా ఉన్నాయి ఆలోచనలు? ఒకసారి ఆలోచించండి మనుషుల్ని. మనం చేసేటువంటి ప్రతి పని ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు కోరుకుంటుంటే మనమేమనుకుంటున్నాం? అయ్యా ఆదివారం నాడు వస్తా,
4 పాటలు పాడతా, నీ వాక్యం వెంట రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటా, ఇదిగో హల్లెలూయా అనేసి వెళ్ళిపోతాం. ఇదేనా దేవుడు కోరుకునేది? ఇదేనా దేవుడు మనిషి నుంచి ఆశించేది? ఒకసారి ఆలోచించండి. దేవుడేమో నీ బ్రతుకే ఒక ఆరాధనగా ఉండాలనుకుంటున్నాడు. నువ్వు చేసేటువంటి ప్రతి పనిని బట్టి పరలోకమందు ఉన్నటువంటి నీ తండ్రికి మహిమ రావాలని దేవుడు కోరుకుంటుంటే, మన పనులను బట్టి దేవునికి మహిమ రావటం కాదు కదా, ఆయనకి రావలసినటువంటి చెడ్డ పేరు అంతా తీసుకొచ్చి పెడుతున్నామండి మనం. మరి ఎలా ఆరాధించినట్టు అవుద్ది? కాబట్టి ప్రియులారా, ఇక్కడ కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మాటలను ఆలోచించి, ఆయన పరిశుద్ధుడు, మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా ఉన్నాడు. ఆయన మన తండ్రి, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉన్నటువంటి మనము మన జీవితాలను బట్టి ఆయన మహిమ పొందుకునేటట్టుగా ఉండాలనుకుంటున్నాడు. అలా ఉంటేనే మనం దేవుణ్ణి ఆరాధించినట్టు. లేకపోతే మనం అసలు ఆరాధనకు పాత్రులుగా కూడా మనం ఎంచబడం. అటువంటి జీవితాలు లేకపోతే, అటువంటి జీవితం లేకుండా మనం మందిరానికి కనుక వస్తే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా దేవుడు ఆయన రాకడ తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి గుంపులో మనం అసలు ఏమాత్రం కూడా ఉండవండి. విడువబడేటువంటి గుంపులోనే ఉంటాం. ఆ దినమున అనేకులు ఆయనను చూసి ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుంటారంట. ఎవరు రొమ్ము కొట్టుకుంటారు? సంవత్సరంలో ఉన్న అన్ని ఆదివారాలు మందిరానికి వెళ్ళినా కానీ రొమ్ము కొట్టుకుంటారు. నువ్వు ఎంత బాగా పాటలు పాడినా రొమ్ము కొట్టుకుంటారు. ప్రతి వారం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నా రొమ్ము కొట్టుకుంటారు. కానీ ఆ రోజు మనం రొమ్ము కొట్టుకోకుండా ఉండాలి అంటే మన బ్రతుకును బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. అలా ఆరాధిస్తేనే అదే దేవుడు కోరుకునేటువంటి ఆరాధన. అలా ఆరాధిస్తేనే దేవుడు ఆనందపడతాడు. ఈ భూలోకంలో కూడా మనం అభివృద్ధి చెందాలంటే, సంఘం అనేటువంటిది అభివృద్ధి చెందాలి అంటే అటువంటి ఆరాధన అనేటువంటిదే దేవుడు కోరుకునేది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి దేవునిలో ముందుకు వెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగించుకుంటూ ఉంటున్నాను. మీ అందరికీ నా వందనాలండి. సరే, మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఆనందరావు గారు వచ్చి ప్రభు బల కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి.